మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. తెలంగాణ సమగ్ర శిక్ష నోటిఫికేషన్ 2019. సో ఫ్రెండ్స్, తెలంగాణ సమగ్ర శిక్ష ద్వారా 704 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. సో ఈ పోస్టులకు గాను అప్లై చేసుకోవడం కోసం 26 నవంబర్ లాస్ట్ తేదీ కావడం ద్వారా ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకోలేదో ప్లీజ్ అప్లై ఫర్ దిస్ పోస్ట్. మరి ఈ పోస్ట్కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దామండి. సో మనకు పోస్ట్ వచ్చేసి తెలంగాణ సమగ్ర శిక్ష అనే పేరుతో ఇవ్వడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి కంప్లీట్ 704 పోస్టులు ఇచ్చారండి. అండ్ ఈ 704 పోస్టులని 4 కేటగిరీలుగా డివైడ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ కేటగిరీ వచ్చేసి MIS కోఆర్డినేటర్స్, సిస్టమ్ అనాలిసిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇన్ MEO ఆర్ DO ఆఫీసెస్, అండ్ ఫైనల్ ఫోర్త్ వన్ వచ్చేసి IERPs అంటారండి. సో ఈ 4 రకాల పోస్టులకు కూడా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 26 నవంబర్ అండి. అండ్ ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్లీ ఆన్లైన్ పద్ధతి ద్వారా అప్లికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి. అండ్ ఈ డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉండడం జరిగింది. సో లైక్ ఇక్కడ 4 రకాల కేటగిరీస్కి కూడా క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఫరెన్స్గా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు MIS కోఆర్డినేటర్ కనుక చూసినట్లయితే BSc కంప్యూటర్ సైన్స్ ఉండాలి, లేదా BCA విత్ MS ఆఫీస్ సర్టిఫికేట్ ఉండాలి. ఆర్ సిస్టమ్ అనాలిసిస్ట్ వస్తే ఎనీ డిగ్రీ అండ్ BCA విత్ MS ఆఫీస్. డేటా ఎంట్రీ ఆపరేటర్కి మాత్రం MCA కావచ్చు, బీటెక్ కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఆర్ MSc కంప్యూటర్స్ విత్ ఆరాకిల్ నాలెడ్జ్ అడుగుతున్నారండి. అండ్ ఫైనల్లీ IERPsకి మాత్రం ఇంటర్మీడియట్ సిలబస్ సరిపోతుంది. అండ్ దాంతోపాటు డిగ్రీలో BEd విత్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటే ఇంకా అడ్వాంటేజ్ అండి. అండ్ ఈ పోస్ట్లకు వచ్చేసి ఏజ్ లిమిట్ మనకి 34 ఇయర్స్ ఉంది. అండ్ వీటికి రిజర్వేషన్ బేస్ కూడా అప్లై అవుతుందండి. అంటే మినిమం మనకి మ్యాక్సిమం 5 ఇయర్స్ వరకు కూడా రిజర్వేషన్ పొందొచ్చు. అంటే 39 ఇయర్స్ వరకు కూడా మనం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కంప్లీట్లీ ఎగ్జామినేషన్ మెథడ్ పైన ఉంటుందండి. నో ఇంటర్వ్యూ, ఓన్లీ ఎగ్జామ్ ఉంటుంది. బట్ ఎగ్జామ్ అనేది మనకి 2 రకాలుగా ఉంది, phase 1, phase 2. సో పార్ట్ 1 వచ్చేసి 50 మార్కులకు గాను ఉంటుంది. అండ్ పార్ట్ 2 అనేది కంప్లీట్గా మనకి ఎగ్జామ్ ఈ 4 కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఎగ్జామ్ సిలబస్ కూడా మనం డిస్కస్ చేద్దామండి. సో పార్ట్ 1 గురించి ఆలోచిస్తే 50 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ అండి. అందులో జనరల్ అవేర్నెస్ పైన 10 మార్క్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ పైన 20 మార్క్స్ అడుగుతున్నాడు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నాలెడ్జ్ అండ్ సమగ్ర శిక్ష అండ్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది స్కీమ్స్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇలా మనకి 20 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు పార్ట్ 2 అండి. సో ఈ పార్ట్ 2 కూడా 50 మార్క్స్ ఉంటాయి, బట్ స్పెసిఫిక్ ఫర్ ఈచ్ పోస్ట్ అని చెప్పి ఇచ్చాడు కదా. సో అందులో అన్ని పోస్టులకి కూడా కామన్గా MS వర్డ్, MS ఎక్సెల్ అనేది, MS యాక్సెస్ అనేది కామన్గా ఉందండి. అంటే మనకి MS ఆఫీస్ పర్ఫెక్ట్గా వస్తే ఈ ఎగ్జామ్ పార్ట్ 2 రాయడానికి ఛాన్స్ ఉంటుంది. అందులో మనకి పవర్ పాయింట్ కావచ్చు, యాక్సెస్ కావచ్చు, ఎక్సెల్ కావచ్చు, అండ్ వర్డ్ కావచ్చు. దాంతోపాటు ఇంటర్నెట్ నాలెడ్జ్ కూడా అడుగుతున్నాడు. అండ్ ప్రతి దానికి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, కొద్ది చేంజెస్ మాత్రం ఉంటున్నాయి. అంటే మనం ఎటు చూసినా కూడా సెకండ్ పేపర్ డీల్ చేయాలంటే కంప్లీట్గా కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి. అండ్ ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా మనకి 2 hours 30 minutes ఉంటుందండి. అండ్ ఇంగ్లీష్లో ఒక పేపర్ ఉంటుంది మనకి. అండ్ దీనికి సంబంధించిన లాస్ట్ డేట్, అప్లికేషన్కి వచ్చేసి లాస్ట్ డేట్ మనకి 26th నవంబర్ అండి. యాక్చువల్గా 18th నవంబర్ నుంచి అప్లికేషన్ జరుగుతున్నాయి, బట్ 26th నవంబర్ అనేది లాస్ట్ డేట్. అండ్ దీంతోపాటు ఎగ్జామ్ డేట్ వచ్చేసి 2nd week of December అని చెప్పించాడు. అండ్ పర్ఫెక్ట్గా మనకి డేట్ మెన్షన్ చేయలేదు. అండ్ హాల్ టికెట్స్ కూడా బిఫోర్ 3 days ఇస్తాడండి. సో 2nd week of Decemberలోనే మనకి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి. అండ్ హాల్ టికెట్స్ పైన సెంటర్స్ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా ఆఫ్లైన్లో ఉంటుంది. అండ్ 2nd week of Decemberలో మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ కూడా ఇక్కడ ఇచ్చామండి. సో ఈ లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తున్నాం. సో అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకోవడం కోసం ఇక్కడ అప్లై ఆన్లైన్ అనే ట్యాబ్ పెట్టామండి. ఇది క్లిక్ చేయడం ద్వారా డైరెక్ట్గా మీరు అప్లికేషన్ పేజ్కి కూడా నావిగేట్ కాగలుగుతారు. సో ఎవరైతే ఇంతవరకు అప్లై చేయలేదో ప్లీజ్ అప్లై ఫర్ దిస్ పోస్ట్. సో మంచి పోస్టులు అంటే 704 ఉన్నాయి, చాలా తక్కువ కాంపిటీషన్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.